ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైలీ కొన్ని అనేవి చదువుకోవాలండి. అందులో కొన్నివి ఏంటంటే ఇవి స్క్వేర్ రూట్స్, ఇంకా క్యూబ్ రూట్స్ నేను రాయలేదు. క్యూబ్ రూట్స్ కూడా చదువుకోవాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ చదువుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ సమ్స్ అనేవి రూట్స్లో అలా ఇచ్చేటప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి వాటి కోసమని స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ డైలీ చదువుకోవాలి. టేబుల్స్ ఎందుకంటే మనకి మల్టిప్లికేషన్స్ కానీ ఏవైనా మల్టిప్లికేషన్స్ చేసినప్పుడు, సమ్స్ చేసేటప్పుడు, డివిజన్స్ లాంటివి చేసేటప్పుడు ఫాస్ట్గా చేయడానికి, మర్చిపోకుండా చేయడానికి మనం టేబుల్స్ అనేవి చదువుకోవాలి. వీటితో పాటు గ్రూప్ డి ఎందులో అయినా కూడా ట్రిగ్నోమెట్రీ ఇస్తారు. ట్రిగ్నోమెట్రీలో డైలీ ఫార్ములాస్ ఒకసారి అంటే ఇవి ఒక 3 days మనం చూసుకుంటే మనకు గుర్తుంటాయి. అక్కడి నుంచి డైలీ ఒకసారి చూస్తుంటే మనకు అలా ఇదేంటంటే 4 quadrantsలోని ఎక్కడెక్కడ ఏ సైన్స్ అనేవి పాజిటివ్ వస్తాయి, ఏవి నెగిటివ్ వస్తాయి అనేవి, ప్లస్ ఏంటంటే ఇవి నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ జనరల్ ఫార్ములాస్ మాట. ఇవి ఇలా రాసి ఒక దగ్గర ఉంచుకొని మనం డైలీ ఒకసారి అలా చూస్తూ ఉంటే మనకి ఐడెంటిఫికేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ట్రిగ్నోమెట్రీలో వచ్చేసరికి ఇవి నేర్చుకొని ఉంటే ఏమవుతుందంటే, ఇవి నేర్చుకోవడం వల్ల మనకి సమ్ అనేది ఈజీగా మనం చేయగలుగుతాం అన్నమాట. ఈ 4 quadrantsలో ఏవేవి ఎక్కడెక్కడ చేంజ్ అయితే ఇవి యాంగిల్స్ పరంగా ఎప్పుడు చూడండి 180 degree మనకు ఉండేది 360 degrees కదా. 360 degreesలో 4 quadrantsలో ఎక్కడెక్కడ ఏవేవి వస్తాయి అనేవి ఇవి రాసుకొని పెట్టుకున్నాను. ఇవి ఏవైనా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఫొటోస్ తీసి ఫొటోస్ పరంగా ఇందులో పెడతాను. థ్యాంక్ యూ.